ఇటు పక్కన ఉన్నదే రిషికొండ అక్కడ పైన. అక్కడి నుంచి వ్యూ కూడా బాగుంటుంది. అక్కడ ఇసుకలో నడవడం కష్టమే. అటు ఇటు చేసి మనం లాస్ట్కి అయితే బ్యాక్డ్రాప్లో చూడొచ్చు. బోట్లు ఉన్న కాడికి అయితే వచ్చిన ఆ బోట్ చూపిస్తాను మీకు. బోటింగ్ అయితే 11 గంటలకు ఓపెన్ అక్కడ. రైడ్ అయితే స్టార్ట్ అయింది. మనకి అక్కడ దాకా అయితే మనం వెళ్ళాలి. లాస్ట్కు బాగా అయితే ఉంటుంది. నా బ్యాక్డ్రాప్లో అక్కడ అవతల పక్క బీచ్ సైడ్ ఏమో ఓయిసీను మొత్తం ఇక్కడనే షూట్ చేశారు ఆల్మోస్ట్. ఈవెన్ క్లైమాక్స్లో కూడా వాటర్ మాత్రం భలే ఎగురుతున్నాయి ఇక్కడైతే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అలీ విహారీ. ఈ వీడియోలో మనం వచ్చేసి 1 డేలో విశాఖపట్నం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. జర్నీ వచ్చేసి మార్నింగ్ 8 o'clock స్టార్ట్ అయింది. రిషికొండ బీచ్ అయితే వచ్చాం. చాలా ఫేమస్ స్పాట్, మీరు చూసుంటారు. ఓయి సినిమా కానీ, నేను శైలజ కానీ చాలా సినిమాలు ఇక్కడ షూటింగ్ అయితే జరుగుతుంది. షూటింగ్కి ఫేమస్. మళ్ళీ చాలామంది వచ్చే బీచ్ కూడా ఇదే. దీన్ని ఋషికొండ బీచ్ ఏమీ అందరికీ తెలుసు. ఇంకా ఎందుకు ఇంకా ఫేమస్ అయింది అనేది, ఓకేనా. అయితే ఈ నా బ్యాక్డ్రాప్లో కనిపించేదే ఋషికొండ, ఓకేనా. అయితే ఈ యొక్క బీచ్ను చూపించే ముందు ఒకసారి ఇక్కడ వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. అయితే మనం ఈ 8 o'clock బయలుదేరితే ఇప్పుడు ఆల్మోస్ట్ నాకైతే ఇక్కడ 9 o'clock ఇక్కడ రీచ్ అయ్యా. ఇక్కడ నుంచి ఆన్ ద వేల్నే మనకు కైలాసగిరి కానీ, ఇంకోటి బంగ్లాదేశ్ నుంచి షిప్ వచ్చింది చూడండి, ఆ పార్క్, ఇట్లా చాలా అయితే ఉంటాయి. ఒక్కొక్కటి ఎక్స్ప్లోర్ చేస్తూ వెళ్దాం, ఓకేనా. 1 డేలో మనం అయితే ఈ టార్గెట్ పెట్టుకొని అయితే విశాఖపట్నం చూసి అయితే మనం వాపస్ వెళ్ళిపోదాం రానుకున్నాం. ఇప్పుడైతే బీచ్ వ్యూ చూడవచ్చు. అక్కడ ఎదురుగా కనిపిస్తుంది చూడండి, అదే వచ్చేసి ఋషికొండ. ఇట్లా బీచ్ నుంచి నడుచుకుంటూ రావాలి. ఇక్కడ ఫోటోగ్రాఫర్స్ కూడా ఉంటారు. మనకు డిఎస్ఎల్ఆర్లో మీకు ఫొటోస్ కూడా ఇస్తారు, సాఫ్ట్ కాపీ 20 rupees తీసుకొని. నచ్చిన వాళ్ళు తీసుకోవచ్చు, మీకు నచ్చినప్పుడే దాన్ని మంచిగా కడిగించుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు బీచ్ చూడండి ఏ విధంగా. బోట్ రైడ్స్ కావాలంటే మాత్రం 10 o'clock అక్కడ ఓపెన్ అవుతుంది కదా, అప్పుడు వెళ్ళచ్చు బోట్ ఉంటే. ఇప్పుడైతే బీచ్ చూడండి ఎలా చూస్తున్నారు. అలలు చూడవచ్చు, మన దగ్గరికి వస్తున్నాయి, చూస్తున్నారుగా. అలల బట్ట అయితే వస్తాయి. పెద్దలు వచ్చినప్పుడేమో ఈడు దాకా వస్తున్నాయి వాటర్. ఒక్కొక్కసారి పెద్ద పెద్దవి కూడా వస్తాయి కదా. ఫిషింగ్ బోట్ అక్కడ మీకు కనిపించేది. మనకు 10 o'clock అయితే బోటింగ్ స్టార్ట్ అవుతుంది. వర్షకాలంలో ఇంకా బాగుంటుంది. సార్ బీచ్ వ్యూ చూపిస్తాను సార్, చుట్టూ చూడండి.
పిల్లలకి ఇక్కడ ఏ ఇబ్బంది లేకుండా అయితే ఇక్కడ ఏం కాకుండా రోప్స్ అయితే కట్టారు. నాకు తెలిసి అక్కడ వార్నింగ్స్ ఏమైనా అలలు ఎక్కువ వస్తాయి. చుట్టూ చూస్తున్నారుగా ఫుల్ ఎంజాయ్ చేస్తారు బీచ్లో. వార్నింగ్స్ కూడా వచ్చి ఇటు పక్కన ఉన్నదే రిషికొండ అక్కడ పైన. అక్కడి నుంచి వ్యూ కూడా బాగుంటుంది. అక్కడికి వెళ్ళి చూద్దాం. ఇసుకలో నడవడం కష్టమే. అటు ఇటు చేసి మనం లాస్ట్కి అయితే బ్యాక్డ్రాప్లో చూడొచ్చు. బోట్లు ఉన్న కాడికైతే వచ్చిన ఆ బోటు చూపిస్తాను మీకు. బోటింగ్ అయితే 11 గంటలకు ఓపెన్ అక్కడ. ఎట్లున్నది అయితే చూపిస్తాను. చుట్టూ చూస్తున్నారు. ఇది వచ్చేసి బోటు. ఇక్కడ ఉన్నాయి అన్ని బోటింగ్సే. అయితే ఇక్కడ చూస్తున్నారుగా బోటింగ్. ఈ స్పీడ్ బోటింగ్లో వెళ్ళాలంటే మాత్రం మినిమం 5గురు అయితే ఉంటుంది. 5గురు ఉంటే మాత్రం వాళ్ళు బోటింగ్కి పోతారు. మనమైతే ఇప్పుడు వెళ్దాం. ఇట్లా లాస్ట్కి ఇక్కడ బోటింగ్ కంట్రోల్ రూమ్ అవుతుంది. ఇక్కడ టికెట్ అయితే తీసుకోవాలి. చూస్తున్నారుగా మనం బోటింగ్ 250 రూపాయలు టికెట్ అయితే తీసుకున్నాం. ఇప్పుడు బోట్ రైడ్కి అయితే వెళ్తాం మనం. టికెట్ ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ లైఫ్ జాకెట్లు ఇట్లా తీసుకొని బోటింగ్కి వెళ్తాం మనం. ఇక్కడ నుంచి చూస్తున్నారుగా బోట్ ఎక్కాలి. ఫస్ట్ బిజీ तो चाहिए ना यूट्यूब के लिए. ఇప్పుడు మనం పోతాం బోట్ రైడ్కి. సేఫ్టీ మనకి ఇక్కడ ఇచ్చారు వేసుకోమని. సేఫ్టీ ఫస్ట్ కాబట్టి ఫస్ట్ అయితే వేసుకున్నాం మనం. లైఫ్ బోట్స్ జాకెట్స్ అయితే కంపల్సరీ. లైఫ్ జాకెట్లు వేసుకున్నాం కదా. చెప్పులు ఉండద్దు ఎక్కే వాళ్ళు ఎవరైనా సరే. ఇప్పుడైతే మనం ముందుకు వెళ్తాను. రైడ్ ఎట్లున్నావో చూపిస్తాను. అయితే ఇక్కడ నాకు ఒక మంచి డాక్టర్ ఫ్యామిలీ లెక్క, అంటే వీళ్ళు కలిసిరు ఇక్కడ ఒకటి ఫ్రెండ్స్లా ముగ్గురు వచ్చారు. వీళ్ళు ఇండోర్ నుంచి వచ్చారు. చూపిస్తా. వేర్ ఆర్ యూ ఫ్రమ్ సార్? ఐఎమ్ ఫ్రమ్ ఇండోర్ అండ్ హీఈస్ ఆల్సో ఫ్రమ్ ఇండోర్ బట్ one of my friend is from USA, America. America. Indore, MP. Okay. All the best and okay. Share the link. Subscribe. Okay. రైడ్ అయితే స్టార్ట్ అయింది. మనకి అక్కడ దాకా అయితే మనం వెళ్ళాలి. లాస్ట్కు బాగా అయితే ఉంటుంది ఈ రైడ్ కూడా. ఫుల్ ఎంజాయ్ అయ్యి రిషికొండ బీచ్ రైడ్. ఉన్నది ఒకటే జిందగీ సినిమా చూసారు కదా. కొన్ని సీన్స్ ఉంటాయి కదా అనుపమతో షూట్ చేసిన ప్లేస్ ఇదే. ఈ స్టోన్స్ మీదనే కనిపించింది కదా. ఈ షూటింగ్స్ అయితే జరిగింది. Very nice place. Very good. Okay. అదే ఉంది ఫీల్ మాత్రం. నిల్చుంటే మాత్రం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇది. చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో. కొంచెం మీద నుంచి చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా. ఇక్కడైతే సెల్ఫీ కోసం అయితే ఆపిరు. ఎవరైనా ఫొటోస్ దిగే వాళ్ళు ఉంటే మాత్రం ఇక్కడ అద్భుతంగా ఉంటుంది. ఫొటోస్ దిగచ్చు. సూపర్ ఉంది కదా. ఇక్కడ నుంచి ముందుకు చూస్తే మీకైతే మొత్తం రిషికొండ మొత్తం కనిపిస్తుంది. రిషికొండ చూస్తున్నారుగా. अरे ऑटो पायलट है ना, ऑटो पायलट
చూసారా ఎట్లున్నదో. ఇటువైపు నుంచి అంటే మీకు ఏం కనిపిస్తుంది, ఈ ఫేమస్ రుషికొండ. రుషికొండ బోట్ రైడ్ అయిపోయింది. ఒక ఫేమస్ స్పాట్ చూపిస్తాను. నేను బోట్లో పోయేటప్పుడు చెప్పినా కదా, ఆ బండలు ఉన్నాయని ఆడికి వెళ్తాను. చాలా సినిమా షూటింగ్స్ అయితే జరిగినాయి అక్కడ. ఆ ప్లేస్ ఇప్పుడు నేను చూపించబోతున్నా. అక్కడ చూస్తున్నారు కదా, ఈ బండల మీదనే షూటింగ్స్ జరిగినాయి. ఇప్పుడు అక్కడికి వెళ్తాను మనం. ఇప్పుడు మనం ఈ స్టోన్స్ మీదకి వచ్చినాం. ఇక్కడనే షూటింగ్స్ అయితే జరిగినాయి. స్పాట్ మీకు చూపిస్తాను. చూస్తున్నారా, ఇప్పుడు నేను చూపించబోయే స్పాట్లో అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి బండలు. ఈ ప్లేస్లోనే మీకైతే షూటింగ్ అయితే ఉంటుంది. హీరో హీరోయిన్ అనుపమను రామ్ హీరో వాళ్ళిద్దరు విడిపోతారు చూడండి. ఆ డిస్కషన్ జరిగిన సీన్ అంతా ఇక్కడనే షూట్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ నుంచి వ్యూ మాత్రం మస్తు ఉంటుంది. బండలు అక్కడ దాకా లాస్ట్ చివరి దాకా ఉంటాయి, అలలు వస్తాయి అక్కడ. చూస్తున్నారు కదా, చివరి దాకా ఉంటుంది. నా బ్యాక్డ్రాప్తో అక్కడ అవతల పక్క బీచ్ సైడ్ ఏమో ఓయిసీని మొత్తం ఇక్కడనే షూట్ చేశారు ఆల్మోస్ట్. ఈవెన్ క్లైమాక్స్లో కూడా వాటర్ మాత్రం భలే ఎగురుతున్నాయి ఇక్కడైతే. ఓకేనా, నాకు మాత్రం భలే అనిపించింది. ఆర్కే బీచ్ ఖచ్చితంగా రుషికొండ బీచ్ అయితే ఫేమస్. ఉన్న బీచ్లలో ఎక్కువ మంది రద్దీగా ఉండి క్లీన్గా ఉండి మంచిగా ఉన్న బీచ్ ఇది ఒకటి. అలలు చివరికి వచ్చినప్పుడు తాకితే భలే ఉంటాను. ఇప్పుడు ఒక అల వస్తుంది చూడండి. ఇప్పుడు మన దగ్గరికి ఎట్లే ఉంటాయో చిన్నది, పెద్ద అలలు అప్పుడైతే ఇంకా బాగా ఎగురుతాయి. ఓకేనా, ఇది వచ్చేసి రుషికొండ బీచ్ యొక్క పూర్తి వీడియో. నచ్చినట్టయితే మాత్రం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాం. మీ అలీ విహారీ. కీప్ వాచింగ్.